మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ. విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ. శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలని కోరాం. బట్టి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్ట ప్రకారం 2 రాష్ట్రాల్లో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. అదే మాదిరి తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి అని కోరారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో రేవంత్ బట్టి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. విభజన హామీలు, పెండింగ్ నిధులు, ఇతర ఆర్థిక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 6,283 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చామని చెప్పారు. ఏదైతే నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నరేంద్ర మోడీ గారితో కలవడం ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా అవసరం ఉంటేనే తన కొడుకును తాను కాపాడుకోవడానికి తమ బిడ్డపై ఉన్నటువంటి కేసులను తీయడానికి వెలికి తీయొద్దు అంటూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏదైతే విభజనలో హామీలు ఇచ్చారో, విభజన ప్రకారంగా ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కూడా ఆనాడు గవర్నమెంట్ చెప్పింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో, గతంలో టీడీపీ ఉన్నదో, అక్కడ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మాకు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి జాతీయ హోదాను కల్పించండి అంటూ కూడా వినతి చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 6,283 కోట్లు బకాయిలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ ఉన్నాయి, ఇవ్వండి అంటూ కూడా కోరారు. అంటే గతంలో నరేంద్ర మోడీ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు, ప్రెస్ మీట్లలో కాబట్టి మన బహిరంగ సభలలో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన నన్ను పలకరించడం, ఆయన కొడుకుని సీఎం చేయడానికి నా దగ్గరకు వస్తుండే తప్ప నాకు తెలంగాణ రాష్ట్రం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు కావచ్చు, మరి ఇన్ని ఏమైనా కానీ సంబంధించిన నేతలు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కడే నిజానికి కూడా నరేంద్ర మోడీతో భేటీ కావాల్సినటువంటి పరిస్థితి ఉండే. కాకపోతే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినవాడు కాబట్టి నరేంద్ర మోడీతో కలిస్తే ఏమైనా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి కాంగ్రెస్ భయపడి బట్టి విక్రమార్కను పంపించిందని కూడా వాళ్ళు ఒకటి చేస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళ వినతి ఏదైతే ఉందో అది జెన్యూన్గా విభజన చట్ట ప్రకారం అక్కడ జాతీయ హోదా కల్పించాల్సి ఉంది. గతంలో కేసీఆర్ వెళ్ళక అక్కడ పనులు చేయించుకోలేని పరిస్థితి కనిపించింది అని కూడా రేవంత్ రెడ్డి చెప్తారు.